వర్ష చిన్నప్పుడే నదిలో పడి తప్పిపోయింది అన్నారు. ఆ వర్షని చేరదీసిందెవరు? పెంచింది ఎవరు? చదివించింది ఎవరు? కన్న మమకారం కంటే పెంచిన మమకారం చాలా గొప్పది. మరి తనిక్కడికొచ్చి 2-3 నెలలవుతోంది. మరి పెంచుకున్న కూతుర్ని చూడ్డానికి ఒక్కసారి కూడా వాళ్ళిక్కడికి ఎందుకు రాలేదు? వర్ష అని చెప్పుకుంటున్న ఈ పిల్ల వాళ్ళని చూడ్డానికి ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఎందుకు వెళ్ళలేదు? పోని మీలో ఎవరైనా వర్షని పెంచినందుకు కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళని కలిసే ప్రయత్నం చేశారా? లేదే. ఇవన్నీ ఎందుకు జరగలేదు అంటే వర్ష అని చెప్పుకుంటున్న ఈ అమ్మాయి నిజమైన వర్ష కాదు కాబట్టి. నాను కూడా మాట ఇచ్చేస్తున్నాను భ్రమరాంబిక గారు. తను వర్ష అని ఒక్కసారైనా సాక్ష్యం చూపించమను. నాను నా కూతురు వర్ష దారికి అడ్డురాము. వర్ష, విన్నావుగా? ఇవాళ వీళ్ళ అనుమానాన్ని బయట పెట్టారు. రేపు ఇలాగే ఇంకొకరు కూడా అడగచ్చు కదా. అందుకే నువ్వు వర్షావి అని నిరూపించుకోవాలి. మీరు ఇలా అంటున్నారేంటమ్మమ్మా? అంటే మీరు కూడా నన్ను నమ్మడం లేదా? నువ్వు వర్షావే అని నా మనసు చెప్తుంది. నా కోసం కాదు, ఈ సమాజం కోసం. రేపింకెవరో వచ్చి ఈ ఇంటి గుమ్మం ముందు నిలబడి నువ్వు వర్షావి కాదు అనకూడదు. అందుకేనమ్మా, ఇదే లాస్ట్. నువ్వు వర్షావి అని నిరూపించుకుని ఇంకెవరూ నోరెత్తకుండా చెయ్యాలి. తిను నా మనవరాలు వర్ష అని నేను నమ్ముతున్నాను. తిను తప్పకుండా సాక్ష్యం చూపిస్తుంది. అప్పుడు మూసుకుపోయిన మీ కళ్ళు తెరుచుకుంటాయి. నువ్వెప్పుడు సాక్ష్యం తీసుకొస్తావా అని నాను ఎదురు చూస్తా ఉంటాను. త్వరలోనే అన్ని నిజాలు బయటపడతాయి. పద శ్రావ్య. నువ్వే వర్షమని నేను నమ్ముతున్నాను. అది నిరూపించి వీళ్ళందరికీ నువ్వు బుద్ధి చెప్పు. టైం వచ్చేసింది వర్ష. నువ్వు ప్రూవ్ చేసుకుంటేనే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. నేనే వర్షని అని ఎలా నిరూపించుకోవాలి? అందుకు దారేది? నిరూపించుకుంటే వర్ష ఆత్మకి శాంతి కలుగుతుంది. లేదంటే నేను మోసం చేసిన దాన్ని అవుతాను. ఇప్పుడు నేనేం చేయాలి? వర్ష కోరికలో ధర్మం ఉంది. అందుకే తను అడిగిందని ఒప్పుకొని నేను వర్షలా ఇక్కడికొచ్చాను. వెంటనే పని పూర్తవుతుందనుకున్నాను. కానీ రకరకాల ఆటంకాలు వచ్చాయి. అందుకే పెళ్లికి ఒప్పుకున్నట్టు నటించి రిజిస్ట్రేషన్ కండిషన్ పెట్టాను. ఈలోగా వర్ష ఫ్రెండ్ అని ఆ కళ్యాణ్ గాడొచ్చి అంత నాశనం చేసి వెళ్ళాడు.